హాయ్ అండి. మనము రేపొద్దున టిఫిన్కి ఆవరపొడి చేసుకుందామండి. ఆవరపొడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను అండి. ఇప్పుడు నానబెడతా అండి. ఈరోజు నైటే నానబెట్టుకోవాలి. రేపు టిఫిన్కి ఆవరపొడి వేసుకోవాలంటే నైటే నానబెట్టుకోవాలండి. మినపప్పు, బియ్యం అండి. ఇప్పుడు ఎలా నానబెట్టుకోవాలో చెప్తానండి. మీరు ఎంత చేసుకుంటారో మీరు అంతవరకు మీరు చేసుకోండి. ఇదిగోండి నేను 2 గ్లాసులు తీసుకున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు మినపప్పు తీసుకున్నానండి. ఇదిగోండి రేషన్ బియ్యం అండి. రేషన్ బియ్యం అయితేనే మంచిగా మెదుగుతుందండి, మెత్తగా. రేషన్ బియ్యం వేసుకుంటే బాగుంటుందండి దీనికి. ఇదిగోండి 2 గ్లాసులు మినపప్పు తీసుకున్నాను కదండి. నేను 1 గ్లాసు బియ్యం తీసుకున్నానండి. ఇదిగోండి 1 గ్లాసు బియ్యం అండి. 2 గ్లాసు మినపప్పుకి 1 గ్లాసు బియ్యం అండి. దీంట్లోకి ఇదిగోండి 1 అర స్పూను మెంతులండి. ఇది శుభ్రంగా కడిగేసుకోవాలండి. 2-3 సార్లు బాగా కడిగి పెట్టుకోవాలండి. ఇట్లా బాగా కడుక్కోవాలి. ఇదిగోండి నేను 3 సార్లు కడిగేసానండి నీట్గా. ఇప్పుడు మంచినీళ్ళు పోసి నానబెట్టేస్తున్నానండి. ఇదిగోండి ఇట్లా నానబెట్టేసేసుకోండి. పొద్దున్నకల్లా బాగా నానతాయండి. పొద్దున్న మిక్సీ పట్టేసుకోవడమేనండి. మరి రేపు పొద్దున్న చూపిస్తాను ఎట్లా వేయాలో. ఇదిగోండి రాత్రి మనం మినపప్పు ఆవరపొడికి నానబెట్టుకున్నాం కదండి, మినపప్పు బియ్యము. ఇప్పుడు పొద్దున్న లేసి శుభ్రంగా ఇది ఇట్లా కడిగేసుకోవాలండి. 2-3 సార్లు మళ్ళీ ఇట్లా శుభ్రంగా నీళ్లు కడిగేసుకొని ఉంచేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి. ఇప్పుడు నేను నీళ్ళు ఉంచేసి కడుగుతానండి. ఇదిగోండి నేను 3 సార్లు మళ్ళీ కడిగేసానండి శుభ్రంగా. ఇదిగోండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవడమే. ఇట్లా వేసుకొని మనకి ఎంత కావాలంత మిక్సీలో ఎంత పడుతుంది అంత వేసుకొని మిక్సీ పట్టుకోవడమండి. మరీ గట్టిగా పట్టుకోకూడదండి, మరీ లూజ్గా పట్టుకోకూడదండి, మీడియంలో పట్టుకోవాలి. నేను ఎట్లా పట్టాలో చూపిస్తాను. ఇదిగోండి నేను పిండి పట్టేసానండి. ఇదిగోండి ఇట్లా పట్టేసుకోవాలండి పిండి. ఇట్లా పట్టుకోవాలండి, మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా. ఇదిగోండి ఇట్లా మన గంటి మీద నుంచి ఇట్లా పడేటట్టు ఇట్లా పట్టుకోవాలండి. దీన్ని ఇప్పుడు నేను ఉప్పు వేసి కలుపుతానండి. ఇదిగోండి ఉప్పు వేసాను. ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి పిండిని. పిండి అంతా కలిసేటట్టు 4 పక్కల మంచిగా కలిపేసుకోండి. ఉప్పు వేసి ఇట్లా 4 పక్కల ఇట్లా కలుపుకోండి, మంచి ఉప్పు కలిసేటట్టుగా. ఇప్పుడు ఇదిగోండి మాకు ఆవరపొడి వేసుకునేది పాత్ర ఉందండి. ఇది చిన్నగా ఉంటుందండి, ఆవరపొడి పాత్ర అండి. దీన్ని ఇది ఆవరపొడి పాత్ర అంటారు. ఇదిగోండి లోపల ఇట్లా గిన్నెలు ఉంటాయండి. రెండు వస్తాయండి. ఇదిగోండి 2 వస్తాయి. నేను ఇప్పుడు ఈ 2 వేసి చూపిస్తానండి మీకు. ఇదిగోండి 2 ప్లేట్లు ఇట్లా వస్తాయి. ఈ ప్లేట్లు ఎట్లా వేసుకోవాలో నేను చూపిస్తానండి. ఫస్ట్ మన ఇడ్లీ లాగానే నీళ్ళు పోసుకోవాలండి గిన్నెలో. ఇదిగోండి గిన్నెలో నీళ్ళు పోసాను. తర్వాత 2 క్లాతులు తీసుకోవాలండి. 2 క్లాతులు తీసుకొని మనం వాటర్లో ఇడ్లీ ఎట్లా వేస్తారు అట్లా అండి నీళ్ళల్లో ఇట్లా తడుపుకోవాలండి. ఫస్ట్ క్లాత్ని ఇట్లా తడిపేసుకొని ఇట్లా పిండేసుకోవాలండి. ఇట్లా పిండేసేసుకొని ఇదిగోండి ఒక ప్లేట్ మీద ఇట్లా వేసుకోవాలండి. ఇదిగోండి ఇట్లా వేసేసుకోవాలి ప్లేట్ల మీద. ఇప్పుడు నేను ఆవరపొడి వేసి చూపిస్తానండి పిండి. ఇదిగోండి మన ఇష్టం అండి. కొంచెం లావుగా వేసుకోవాలంటే లావుగా వేసుకోవచ్చండి, కొంచెం మామూలుగా వేసుకోవాలంటే ఇట్లా చిన్నగా వేసుకోవాలంటే చిన్నగా వేసుకోవచ్చండి. ఇవి కూడా బాగా ఉప్పి బాగా పెద్దగా అవుతాయండి. ఇదిగోండి ఇట్లా వేసేసేయాలండి. క్లాత్ మిగిలిన క్లాత్ పైన ఇట్లా పెట్టేసుకోవటమేనండి లోపల. ఇదిగోండి ఇట్లా వేసేసుకోండి. మీకు ఎంత కావాలో అంత పిండి వేసుకోండి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో వేసుకోండి. ఇదిగోండి ఇట్లా పెట్టేసుకోవడం అండి. ఇట్లా పెట్టేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి. ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టి చూపిస్తాను. మీద పెట్టేశానండి. కొంచెం మంట మీడియం సైజులో పెట్టుకోండి. ఎందుకంటే మనం లావుగా వేసాం కదా, అది లోపల వరకు బాగా ఉడికిపోతుందండి. మంట కొంచెం మీడియం సైజులో పెట్టుకోండి. ఇట్లా పెట్టుకోండి. 10 నిమిషాలు ఇట్లా పెట్టేసుకోండి. తర్వాత సిమ్లో పెట్టేసుకోండి. మంచిగా ఉడికిపోతుంది. మరీ పెద్ద కాకుండా మరీ చిన్న కాకుండా ఇట్లా పెట్టుకోండి. తర్వాత సిమ్లో పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మంచిగా అయిపోతుందండి. ఇదిగోండి ఈ పాత్ర లేని వాళ్ళకి, మాకైతే పాత్ర ఉందని పాత్రలో పెట్టానండి. ఈ పాత్ర లేని వాళ్ళకి గిన్నెలో ఎట్లా చేసుకోవాలో అని చూపిస్తానండి. ఇప్పుడు ఆ పాత్ర లేని వాళ్ళకి ఇట్లా ఒక గిన్నెలో సేమ్ అంతే అండి నీళ్ళు పోసుకోండి. ఇదిగోండి ఒక క్లాత్ ఇట్లా నీళ్ళలో తడిపేసేసి శుభ్రంగా ఇట్లా తడిపేసేసేయండి. తడిపి ఇట్లా గట్టిగా పిండేయండి. ఇదిగోండి పిండేసేసి ఈ క్లాత్ని ఇదిగోండి గుడ్డ మీద పాత్ర మీద ఇట్లా వేసేసి గిన్నె మీద ఇట్లా వేసేసేయండి. ఇట్లా వేసేసి గట్టిగా ఇదిగోండి ఒక క్లాత్ని కానీ ఒక ఏదన్నా ఇట్లా గట్టిగా కట్టేసేసేయండి. ఒక తాడు కానీ క్లాత్ కానీ తీసుకొని ఇట్లా గట్టిగా కట్టేసేసేయండి. ఇట్లా గట్టిగా కట్టేసేసి ఇదిగోండి ఇట్లా కట్టేసేసుకోండి. ఇదిగోండి ఇట్లా సేమ్ ఇంతే అండి. ఇట్లా కట్టేసేసుకొని దీని మీద వేసేసుకోవటమేనండి మనం పిండి. ఇదిగోండి ఇట్లా వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. మీరు ఏ సైజుని బట్టి మీకు బాగా ఉప్పుతుందండి. బాగా పిండి మంచిగా వస్తుంది పైకి. ఇదిగోండి ఇప్పుడు కూడా దీన్ని ఇట్లా వేసేసుకోండి. క్లాత్ వేసేసుకోండి. బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇది ఎవరికంటే మంచిగా గర్భిణీ స్త్రీలకి, మళ్ళీ బాలింతలకి, ఆడపిల్లలకి కడుపు నొప్పి నడునొప్పులు వచ్చినప్పుడు చాలా బలం అండి ఆవరపొడి అన్నది. అసలు మనకు కూడా చాలా బలం అండి ఆవరపొడి అన్నది. అసలు నెలకు 2 సార్లు చేసుకుని తింటే మనకు నడుము నొప్పులు కానీ అట్లాంటి ఏమి లేకుండా బలంగా ఉంటామండి. ఇవన్నీ పొయ్యి పెడుతున్నాను. ఇంతే అండి. ఇట్లానే పొయ్యి పెట్టేసుకోండి. ఇందాక చెప్పినట్టుగానే మంట మీడియం సైజులో పెట్టుకోండి. ఇంతే అండి. పాత్ర లేని వాళ్ళకి ఇట్లా గిన్నె మీద కూడా ఇట్లా చేసుకోవచ్చండి.
ఇట్లా గిన్నెలో పెట్టుకోవటము, ఇట్లా క్లాత్ కట్టుకోవటము అన్ని మీకు కష్టం అనిపిస్తాయండి. మన ఇడ్లీ పాత్రలో కూడా పెట్టుకోవచ్చు అండి. మన ఇడ్లీ పాత్రలు సేమ్ ఇడ్లీ లాగానే, ఇడ్లీ పాత్రలో కొద్దిగా మనం ఎట్లా వేసుకుంటాం కొంచెం నూనె రాసి సేమ్ అట్లానే వేసుకుంటే ఇడ్లీ పాత్రలో ఇడ్లీ లాగా వస్తాయండి ఆరుగుడు. అట్లా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అదే విధంగా మనం మామూలు ఈ సాయిపప్పు వేసుకున్నాం కదండి, ఆ పప్పు కాకుండా మన పొట్టు మినపప్పు చేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. పొట్టు మినపప్పు కానీ మినుములు కానీ అట్లాతో చేసుకుంటే ఇంకా బలం అండి. ఇది ఇంకా బలమే కానీ పొట్టు మినపప్పు ఇంకా బలం అండి. పొట్టు మినపప్పుతో మినుములతో కూడా చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. ఇట్లా మీకు ఇట్లా కష్టం అనిపిస్తే ఇడ్లీ పాత్రలో వేసుకోండి అండి. మీడియం టు సిమ్లో పెట్టి ఉడికించానండి. ఇవి చూడండి, ఇప్పుడు చూద్దామండి అయిందేమో. ఒకసారి 4 స్పూన్ తోటి ఒకసారి అయిందేమో. ఇట్లా ఇట్లా చూస్తే మనకి ఏం అంటపోతే అయినట్టే అండి. ఇదిగోండి ఏం అంటలేదు చూసారా, అయిపోయిందండి. ఇంకా ఇది బంద్ చేసిన గ్యాస్ అయిపోయిందండి. ఇవ్వండి చూస్తున్నాను, ఇవ్వండి ఇట్లా మంచిగా అయిపోయిందండి. ఇట్లా తీసేసుకోవటం ఇంకా. ఇవ్వండి మంచిగా అయింది. ఇవ్వండి ఇట్లా చూపి, ఇవ్వండి ఇట్లా తీసేసుకోవటమేనండి. మంచిగా అయిపోయింది కదండి. అది కూడా ఇట్లానే తీసేసుకున్నామండి. తీసేసాం కదండి. ఆవురు కూడా ఉంది పాత్రలోది. ఇప్పుడు మనం గిన్నెలో పెట్టుకున్నాం కదా, గిన్నెలో ఎలా ఉందో చూద్దామండి. ఇదిగోండి ఇదిగోండి సేమ్ ఇంతేనండి. ఒకసారి ఇట్లా నొక్కి చూడండి. ఇదిగోండి ఏం అంటట్లేదండి, మంచిగా ఉడికిపోయిందండి. ఇది కూడా తీసేద్దామండి, దింపేస్తున్నానండి దీన్ని కూడా. ఇదిగోండి అయిపోయింది. ఇది చేసుకునేటప్పుడు వైట్ క్లాతే కట్టుకోండి, కలర్ ఏమన్నా కట్టుకుంటే ఆ కలర్ అంతా అంటిద్ది. ఇదిగోండి అయిపోయింది, తీస్తున్నాను నేను. ఇట్లా చిన్న గంటితో తీసేసుకోండి. ఇదిగోండి ఆరుకుడు అయిపోయిందండి. గిన్నెలో కూడా ఇంతేనండి, సేమ్ ఇంతే చేసుకోవచ్చండి. కూడా ఇంతేనండి. చిన్నపాయ కారం నెయ్యి వేసానండి. ఇదిగోండి నీట్గా వస్తుందండి, మంచిగా వస్తుందండి. ఇదండి పాత్ర కాబట్టి దీనికి 2 వచ్చినాయండి. ఇది గిన్నెలో వేసుకుంటే మనకు ఒక్కొక్కటి వచ్చేస్తుందండి. సేమ్ ఇంతేనండి. Share and subscribe our channel.